భద్రాద్రి కొత్తగూడలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 50% పెంచాను. పర్ ఎంఎంటీ 37,864 ఉంటే ఇది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో 37,000, సింగరేణిలో దాని ధర 44,467 రూపాయలు పెంచింది. అంటే దాదాపు ఒక 300 కోట్లు అదనంగా చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరి డబ్బు? దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జీవీ రెడ్డి చాలా నిజాయితీ కలిగిన అధికారి, 35 ఏళ్లు సింగరేణిలో పనిచేసిన ఒక గొప్ప అధికారి. ఈ ఫైల్ మీద సంతకం పెట్టమంటే ఇది అన్యాయం, నేను పెట్టను, ఇది ఇంత పెంచితే ఇది సింగరేణి మీద భారం పడుతుంది, మీ కమిషన్ల కోసం సింగరేణిని ఆగం చేయొద్దు అని జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్ సంతకం పెట్టకపోతే ఆయనను లాంగ్ లీవ్ లో పంపించి రిజైన్ చేసి ఆయన సంస్థ నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అట్లే ఇంకొక డైరెక్టర్ వికే శ్రీనివాస్, అతను కూడా సంతకం పెట్టను, ఇది అన్యాయం అంటే ఆయనను డైరెక్టర్ నుంచి జీఎం పోస్టుకు రివర్షన్ ఇచ్చి ఆయనను తీసుకుపోయి విజయవాడకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇగో ఈ రకంగా జరుగుతా ఉంది సింగరేణిలో. ఎప్పుడైనా నిజాయితీ గల అధికారికి రివార్డు ఇస్తాం, ఇంకా బాధ్యతలు పెంచుతాం, కానీ ఆయన నిజాయితీ చివరికి రాజీనామా చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. నిజాయితీ రివర్షన్ వచ్చి ట్రాన్స్ఫర్స్ కు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా ఇలా ఎక్స్ప్లోజివ్ స్కామ్ లో 2 డైరెక్టర్లు బలైపోయినరు. 100 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి మీద ఈ జిలటిన్ స్టిక్ స్కామ్ రూపంలో ఈ సింగరేణి మీద భారం పడతా ఉంది. డీజిల్ స్కామ్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కానీ గతంలో సింగరేణిలో డీజిల్ సంస్థనే సప్లై చేసేది. కానీ వీళ్ళు వచ్చినాక ఏంటంటే దాని కాంట్రాక్టర్ దాంట్లోకి తీసుకుపోయింది. రాష్ట్ర సింగరేణికి భారం. ఇప్పుడు డీజిల్ మనం సప్లై చేస్తే 500 కోట్ల రూపాయల వాల్యూ, డీజిల్ కాంట్రాక్టర్కి ఇచ్చినామనుకో అది 1000 కోట్ల రూపాయలు అవుతుంది. రేపు బిల్డింగ్ లో 1000 కోట్ల మీద జీఎస్టీ కట్టాలి కదా. ఆ జీఎస్టీ భారం ఎవరి మీద పడుతుంది? సంస్థ మీద పడుతుంది. సింగరేణికి నష్టం జరుగుతుంది. అంటే ఇలా వీళ్ళ పర్సంటేజ్ల కోసం 100 కోట్ల రూపాయలు ఈ డీజిల్ స్కామ్ పేరిట ఇలా సంస్థ మీద భారం వేసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని కూడా ఆర్టీఐలు అడిగినాం. మేము ఈ డీజిల్ గతంలో ఉండేదా, ఎప్పుడు పెట్టిండ్రు ఈ డీజిల్ అని అడిగితే స్పష్టంగా ఈ డీజిల్ స్కామ్ లో కూడా వాళ్ళే సమాధానం చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ డాక్యుమెంట్ కూడా మేము మీ ముందు 4th స్పెసిఫై ద ఎగ్జాక్ట్ డేట్ on which any change in diesel payment policy was implemented. The SRP OC2 expansion project was awarded on January 3rd, 2026 with diesel included in the scope of the contractor and the payment is made for excavation inclusive of diesel. అంటే 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ డీజిల్ ని కూడా కాంట్రాక్టర్ దాంట్లో కలిపి కాంట్రాక్ట్ వాల్యూని పెంచి అటు కాంట్రాక్టర్ లబ్ధి చేసిండ్రు, ఇటు జీఎస్టీ పేరు మీద సంస్థకు నష్టం చేసేటువంటి కార్యక్రమం ఇది డీజిల్ స్కామ్ లో కూడా బయటపడ్డది. బకాయిలు రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏ బీఆర్ఎస్ పైసలు కట్టలే, బీఆర్ఎస్ సింగరేణికి అంతా అప్పు పెట్టిపోయిందని మన మీద బద్నాం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది సమాచార హక్కు చట్టంలో నేను అడిగితే సింగరేణి పంపిన కాగితం, ఇది నా కాగితం కాదు. దిస్ ద డాక్యుమెంట్ ఆఫ్ సింగరేణి అండర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది చూడండి, 2023 డిసెంబర్ వరకు అంటే మన గవర్నమెంట్ పోయే నాటికి 7,355 కోట్లు. యాజ్ అండ్ ఇది ఎప్పటి వరకు? ఫిబ్రవరి 2026కు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్రం అంటే బొగ్గు తీసుకుంటది కదా మన జెన్కో కోసం, మన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మన జెన్కో బొగ్గు కొంటది. కొన్న బొగ్గుకు సింగరేణికి డబ్బులు కట్టాలి. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, మన గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. మన గవర్నమెంట్ రావడానికంటే ముందే కూడా కొంత ఉమ్మడి రాష్ట్రంలో మనకు అప్పు సంక్రమించింది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన అప్పు కరోనా వల్ల
10 ఏళ్లు కలిపి సింగరేణికి బీఆర్ఎస్ హయాంలో పాత అప్పు కలిపి పెండింగ్ ఎంత ఉండే అంటే 7,355 కోట్లు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇది నాకు వచ్చిన నాటికి ఫిబ్రవరి 26, ఇంకా 4 నెలల పాతది. 4 నెలల కింది నాటికే ఎంత అప్పు అయిందంటే 19,733 కోట్లకు పెరిగింది. అంటే 19,000లో మన 7,000 తీసేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో సింగరేణికి పడ్డ బకాయి ఎంత అంటే 12,377 కోట్లు. ఇప్పుడు చెప్పండి, సింగరేణికి అప్పులు ఎవరెక్కువ పెట్టినరు, బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? 10 ఏళ్ల యావరేజ్ 7,355 అంటే 700 సంవత్సరానికి. 2 ఏళ్లలో కాంగ్రెస్ 12,377 అంటే సంవత్సరానికి 6,000 బాకీ పడ్డది. ఇప్పుడు ఎవరు సింగరేణిని ముంచుతున్నారు? కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల్లో 12,377 కోట్లు సింగరేణికి డబ్బులు కట్టడం లేదు. కట్టకపోవడం వల్ల ఇవాళ ఏమైపోయింది? సింగరేణి ఓడీలకు పోయింది. ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటుండే. సింగరేణి బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేది. బ్యాంకులలో సింగరేణి ఆఫీస్కి వచ్చి బతిలాడుకుందరు, అరే మా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టు, మా బ్యాంకులో డిపాజిట్ పెట్టని సింగరేణి ఆఫీస్ చుట్టూ బ్యాంకులు తిరుగు. కానీ ఈ కాంగ్రెస్ పాలన పుణ్యమాని, బట్టి గారి పుణ్యమాని ఇవాళ సింగరేణి మాకు అప్పియండ్రి అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నది.